హాయ్! అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలలో తొలి ఏకాదశి కూడా ఒకటి. అసలు ఈ తొలి ఏకాదశి ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? ఈ రోజునే పేలాల పిండి ఎందుకు తినాలి? వీటి గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైన జంటలకి కష్టకాలమైనటువంటి మాసం. జులై నెలలో 6వ తారీఖు నుంచి ఈ ఆషాఢ మాసం అనేది ప్రారంభం అయ్యింది. ఆ రోజే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇలా 7వ తారీఖు పూరీ జగన్నాథుని రథయాత్ర, 15వ తారీఖు తిరుగు రథయాత్ర, అదే రోజు వారాహి నవరాత్రులు కూడా సమాప్తం అవుతాయి. ఇక 16వ తారీఖు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం ప్రారంభం అయిన తరువాత రోజే తొలి ఏకాదశి. చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది ఇక్కడి నుంచి. ఈ రోజు నుంచి 4 నెలలు చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. ఈ తొలి ఏకాదశే హిందువులు పండుగలలో మొట్టమొదటి పండగగా జరుపుకుంటాం. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మరలా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణిమ రోజున మేల్కొంటారు. ఈ 4 నెలలు బలి చక్రవర్తి వద్ద విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. తొలి ఏకాదశి రోజు రెగ్యులర్ గా జరిగే పూజలతో పాటు పేలాల పిండితో పాటు ముఖ్యంగా చేయవలసింది సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలు ఉపవాసం ఉండటం, లేదా చాతుర్మాసంలో వచ్చే ఈ 8 ఏకాదశుల్లో ఉపవాసం ఉండటం. ఈ విధంగా ఒక నియమం పెట్టుకొని దీక్షలాగా ఉపవాసం చేయాలి. అది కూడా చేయలేని వారు ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఈ తొలి ఏకాదశి రోజే పేలాల పిండి ఎందుకు తినాలి? ఈ కాలంలోనే గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. వర్షాకాలంలో ఒక్కసారిగా శరీరం మొత్తం చల్లబడిపోతుంది. అందువల్ల పేలపిండి తినటం వల్ల మన శరీరంలోని ఉష్ణోగ్రతను పేలపిండి సమస్థితిలో ఉంచుతుంది. దానివల్ల మన పెద్దలు పేలపిండి తినే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మన పితృదేవతలకు ఈ పేలాల పిండి అంటే చాలా ఇష్టం. ఆ రోజు పెద్దలకి దండం పెట్టుకొని వారికి ఆహారంగా ఈ పేలాల పిండిని కూడా పెడతారు. ఈ విధంగా వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తిని ఈ పేలాల పిండి మన శరీరానికి అందిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఈ రోజు పేలాల పిండి తినాలి. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే చాతుర్మాస వ్రతంలో ఒక్కొక్క నెల కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అని మన పెద్దలు చెబుతారు. ఇలా తినకుండా ఉండటం వలన మన ఆరోగ్యానికి ఏ విధమైన ఆపద ఉండదు. మొదటి నెలలో కూరలు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ నెలలో 2 ఆకులతో కలిసి ఉండే ఆహార పదార్థాలను విసర్జించాలి. ఇదేనండి తొలి ఏకాదశి మహిమ, పేలాల పిండి యొక్క ఉపయోగం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ధన్యవాదాలు.